ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద మేఘాలు భారత్ దిశగా వేగంగా కదులుతుండటంతో కేంద్ర విమానయాన శాఖ అప్రమత్తమైంది. అగ్నిపర్వతం విస్ఫోటనం దాటికి నింగిలోకి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులను ఆలస్యంగా నడుపుతున్నారు. బూడిద మేఘం నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. బూడిద ప్రభావిత ప్రాంతాల్లో విమానాలు నడపొద్దని ఆదేశించింది. ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం భారత విమాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద ఎత్తున బూడిద, పొగ ఆకాశంలో కమ్ముకోవడంతో పలు రాష్ట్రాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. బూడిద మేఘాలు విమాన ఇంజిన్లకు, భద్రతకు తీవ్ర ముప్పును కలిగించే అవకాశం ఉండటంతో పలు విమానాశ్రయాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 7 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 12 విమానాలు ఆలస్యంగా వెళ్తున్నట్లు పేర్కొన్నాయి. హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలైన దృష్ట్యా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. పలు మార్గాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వెల్లడించింది.